150వ సినిమాలో నటిస్తానని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. అన్నీ కుదిరి సమాజానికి పార్టీకి ఉపయోగపడే కథ దొరికితే అందులో తప్పకుండా నటిస్తారని మెగాస్టార్ అన్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని దైవ సన్నిధానాన్ని సందర్శించిన చిరంజీవి ఆ ఆలయంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 150వ సినిమా గురించి నిజంగా ఇక్కడ మాట్లాడడం సముచితం. ఎందుకంటే సినిమాకు సంబంధించినటువంటి యొక్క పరిస్థితుల్లో 150 సినిమా చేసే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఉన్నటువంటి బాధ్యతలు తలపునకలై ఉన్నాము. టైపు కేటాయించడమే చాలా కష్టంగా ఉంది కుటుంబ సభ్యులకి. అలాంటిది సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. కానీ బట్ మన ప్రభుత్వ పరంగా కూడా ఒక బాధ్యత నిర్వర్తిస్తున్న నాకు సినిమాలు చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా నాకు డౌట్. ఆయన అనేస్తారు, అది ఆయన ఏముంది, చేయాల్సింది లేదు కదా. ఆయన అంటారు, అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఆయన కూడా ఆ రకమైన అభిమానులు ఒక అభిమానిగా ఆయన కోరిక వ్యక్తీకరించుంటారు. పూర్తి స్థాయిలో ఫుల్ ఫిట్టెడ్ సినిమా చేసే అవకాశం, అది కూడా ప్రజా సమాజానికి ఉపయోగపడే విధంగా, ఒక సందేశం ఇచ్చే విధంగా, అంతర్గతంగా మాకు కూడాను పార్టీకి ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా ఉండేలాగా ఉండే సబ్జెక్ట్ కనుక నాకు లభ్యమైతే, అది కూడా అధిష్టానం యొక్క పర్మిషన్ తీసుకుని ప్రత్యేక పరిస్థితిలో చేసే వెసులుబాటు ఉంటే అది వినియోగించుకుని చేసే అవకాశం ఉండదు. చాలా కాంప్లెక్సిటీతో మాట్లాడే కదా.